ఆడోళ్ళు తలుచుకుంటే రాజ్యాలు కూలుతాయి అంటారు కదా, అట్లనే యూత్ పోరగాళ్ళు తలుచుకుంటే కూడా పెద్ద మనుషుల పెత్తనం ఏది నడవదు అన్నట్టే ఉన్నాయట. చాలా ఊర్లలో సర్పంచ్ ఎన్నికల్లో యూత్ పోరగాళ్ళు రాజకీయం చేసిన తరీక చూస్తుంటే ఈ వీడియో ప్రతి జిల్లాల ప్రతి మండలంలో ప్రతి ఊళ్ళో ఉన్న యూత్కు చేరే వరకు షేర్ చేయండి. కొంతమందిలో ఇట్లనే మార్పు రావచ్చు. చూసినరా, వీళ్ళంతా వయసు పిల్లలే. ఇన్ని దినాల కోలే ఊళ్ళో పెద్ద మనుషులు చేసిన రాజకీయం చూసినాము. పేరుకు వాళ్ళు పెద్ద మనుషులు కానీ ఊరికి పేరు వచ్చేటట్టు చేయలేకపోయినరు. నిజంగానే ఊరు మారాలన్నా, గ్రామంలో మార్పు రావాలన్నా యువత రాజకీయాల్లోకి వస్తేనే సాధ్యమవుతుంది. యువత తలుచుకుంటే ఎట్లుంటుందో చూపిస్తామని యువనేత సర్పంచ్ గా ఉంటేనే సాధ్యమవుతుందని ఊరందరిది ఒకతో అయితే ఉలిపిరి కట్టేది ఒకతో అన్నట్టు సిద్దిపేట జిల్లా తొగుటె మండలము చందాపూర్ల చంద లావణ్య సామి అనే అభ్యర్థికి యూత్ అంతా సపోర్ట్ చేసి సర్పంచ్ని చేయనే చేసిరట. వార్డు మెంబర్లు తక్కువ వచ్చేసరికి ఉప సర్పంచ్ పదవి మాత్రము ఆపోజిట్ క్యాండిడేట్ తరపున ఉప సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచిన ఆత్మకూరి శ్రీకాంత్ యాదవ్ అనే యువ లీడర్ కు ధర్మశిట్టీలు చేస్తే ధర్మంగే లిందట. ఇద్దరు యువనేతలే కాబట్టి ఇక ఇప్పటి సందాన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు పని చేస్తే మంచిగుంటది. అట్లా కాకుండా నేను నీకు సపోర్టు చేయ, నాకు నీ సపోర్టు వద్దు, గడ్డ గాలినా సరే గానీ పాలుని దుడ్డే మేయొద్దు అన్నట్టు చేస్తే మట్టుకు పిట్టా పోరు పెట్టుకుంటే పిల్లి వచ్చి పంచాది చెప్పింది అన్నట్టే అవుతుంది. అట్లా కాకుండా అందరూ కూడా ఊరి గురించి ఆలోచన చేయాలి. చెక్కు పవర్ల ఇద్దరు సహకరించుకొని ఊరి చరిత్ర మార్చాలని ఊళ్ళే చాలా మంది ఆశ. ఇక ఇట్లనే కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలము కేశవపట్నం ఊళ్ళే కూడా యూత్ పోరగాన్లంతా ఒక్కటయ్యి తిరుమల తిరుపతి దేవుని గుడి కాడ కొలువు చేస్తాడని ఎరుకుండి కూడా యువనేత సర్పంచ్ అయితే ఊరు బాగుపడుతుందని యూత్ అంతా ఒక్క మాట మీదుండి గోదావరి రాజేంద్ర ప్రసాద్ అనే అభ్యర్థిని సర్పంచ్ని చేసిరట. ఏది అడిగినా కాదని ఇచ్చే తిరుపతి వెంకన్న దగ్గర కొలువు చేస్తాడు కాబట్టి ఈయనను సర్పంచ్గా గెలిపించుకుంటే వెంకన్న గుళ్ళే ఉన్న గండదీపం లెక్కనే ఎప్పటికీ ఊరు ఎలిగిపోతుందని అట్లా ఈసారా చేసినరా ఎట్లా అనుకుంటుర్రట. ఇక ఇట్లా ఈ 2-3 ఊర్లలోనే కాదు, ఏ ఊళ్ళో చూసినా యూత్ సపోర్ట్ చేసిన యువత మద్దతు ఇచ్చిన సర్పంచ్లే ఎక్కువ గెలిచిరట. యూత్ అంటే యూతే పోన్రి. ఇంకో ముచ్చట ఏంటంటే ఊర్లలో ఉండే ఇప్పటి పెద్ద మనుషులు కూడా ఒకప్పటి యూతే కదా అంటే ఇది కూడా వాజిబు ముచ్చటే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.